అది ప్రాక్టీస్ చేస్తా ఉంటే అది తర్వాత ఇంక మీరు డైరెక్ట్ హ్మ్. వెబ్‌సైట్ అనేది చేసుకోవచ్చు. అదే ప్రాక్టీసే. హ్మ్. అసలు టైం సెట్ అవ్వట్లేదు ప్రిపరేషన్‌కి. అదేలెండి. కావాలంటే మనం ఆ! బయట తిరుగుడు ఇది అవుతుంది నాకు యాక్చువల్‌గా. అదేలెండి. కాంటాక్టర్స్ ఫార్మ్ డిలీట్ చేశాను. ఓకే. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఓకే. క్లాసు. అలాగే ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఓకే. ఏంటి? బేసిక్ అంటే జస్ట్ అంటే మీ మీకొక దగ్గర మెటీరియల్ ఏమైనా ఇచ్చాను. షేర్ ఉన్నాయా? ఇంటర్వ్యూ క్వెషన్స్? అహా! మామూలుగా మీకు ఫస్ట్‌లో ఇచ్చాం గదా! జస్ట్ ఒక చిన్న డాక్యుమెంట్ ఫస్ట్ క్లాస్‌ది. ఓకే. కంటెంటా? ఆ! అది ఇంకా అంటే మనం కాన్సెప్ట్‌లోకెళ్ళలేదు హ్మ్. గదా! ఎళ్ళినాక నేను షేర్ జేస్తాను. ఓకే. ప్రెజెంట్ ఇప్పుడు మీరు జస్ట్ అది ప్రిపేర్ అయితే ఇంకో ఈ రోజుతోటి మాక్సిమం ఇది అయిపోతుంది ఓకే. వర్డ్‌ప్రెస్. ఇంకా రేపటి నుంచి మనము మళ్ళీ థియరీలోకెళ్తాము. వర్డ్‌ప్రెస్ అయిపోయినాక మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. థియరీ అండ్ మళ్ళీ ప్రాక్టికల్స్. అక్కడి నుంచి ఇంటర్వ్యూ క్వెషన్స్ పంపిస్తాను. అటు ఈ లోపల ఏంటంటే రేపటికి మీరు బేసిక్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారనుకో నెక్స్ట్ వచ్చేవి మీకు ఈజీగా ఉంటాయి. వచ్చేది ఎస్‌సీఓనండి? ఎస్‌సీఓ స్టార్ట్ చేద్దాం. వెబ్‌సైట్ అయిపోయింది గదా! అంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి నా వెబ్‌సైట్ ఓకే. ఇస్తాను. మీరేమో ఇదేమో వెబ్‌సైట్ డిజైనింగ్ చేసుకోండి హ్మ్. దీన్ని. బట్ రియల్ టైమ్ ప్రాక్టీస్‌కి మన వెబ్‌సైట్ ఇస్తాను. దాని మీద ఓకే. చేయండి. అదే ఎస్‌సీఓ దాని మీద కదా మీరనేది? ఎస్‌ఈఓ దానికేమో మామూలు రియల్ వెబ్‌సైటే ఇస్తాను. అంటే దీన్ని మళ్ళీ వెబ్‌సైట్ చేసి దీని మీద ఎస్‌ఈఓ చేసినా యూజ్ ఏమి హ్మ్. ఉండదు కదా! ఇది హ్మ్. టెంపరరీ వెబ్‌సైట్ కదా! జస్ట్ వెబ్‌సైట్ ప్రాక్టీస్ కోసం ఓకే. సరిపోద్ది. బట్ ఇక్కడ ఫార్మ్ క్రియేట్ చేసుకున్నాం కదా! ఆ ఫార్మ్‌కి ఈ ఎస్ఎంటీపీ కనెక్షన్ హ్మ్. ఇస్తే హ్మ్. మనకి మెయిల్స్ ఒస్తాయి. ఈ ఈ ఎస్ఎంటీపీ కనెక్ట్ చేయాలంటే మనకి పెయిడ్ వెర్షన్‌లోకెళ్ళాలి. ఇక్కడ మనం పీహెచ్‌పీ గాని ఇందులో మనం ఏదో ఒకటి మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ ఎస్ఎంటీపీస్ కానీ జూమ్ మెయిల్స్ ఇది పెయిడ్ ఆప్షనా? పెయిడ్ వెర్షన్ ఉంటుంది. హ్మ్. జీమెయిల్‌కి కావాలన్నా కూడా జీమెయిల్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే. ఇట్లా. ఇక్కడొచ్చేసి మనకి ఈ క్లయింట్ ఐడీ ఇవన్నీ కూడా క్రియేట్ హ్మ్. చేసుకోవాలి. సో, మీ దాంట్లో మీ వెబ్‌సైట్‌లో జస్ట్ చూపిస్తారు కదా! ప్రో ఎలా వెర్షన్ ఏంటి అనమాట అనేది. మనకి. మీ ఆ! వెబ్‌సైట్‌లో చూపిస్తారు కదండీ ఎట్లా ఫార్మ్. ఇది మామూలుగా మనం వెబ్‌సైట్ డిజైన్ చేసేవాళ్ళకి మనకి ఎస్‌ఈఓ వాళ్ళకి అవసరం లేదు ఇది. జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను అంతే. మీకు ఐడియా ఉంటే చెప్పండి. యాక్చువల్లీ నాకు అంటే కొంచెం ఉంది గదా! ఇది ప్రో వెర్షన్ హ్మ్. ఎళ్ళాలండి అది. ఓకే. ఇవన్నీ సెట్ ఇప్పుడు ఇవన్నీ సెటప్ చేసుకోవాలంటే ప్రో వెర్షన్‌కెళ్ళాలి. హ్మ్. మామూలుగా మీ అయితే నేను డిజిటల్ మామూలు అండి? ప్రో వెర్షన్‌లో చేశాను. సిరి ఆ! డిజిటలా మీదేంటి? శ్రీషా డిజిటల్ అండి. ఎస్ఆర్ఐ. కంటెంట్. చేసుకోవాలి. తర్వాత కంటెంట్ హ్మ్. పోస్ట్ చేయలేదు. జస్ట్ బ్లాగ్ క్రియేట్ చేసామంతే. జస్ట్ అదే ఇక్కడికి హోమ్ డిస్‌ప్లే పేజ్‌లో అవ్వాలి. కావాలని మనం పెట్టాం అంతే గదా! ఇప్పుడు బ్లాగ్ పేజ్‌లో బ్లాగ్ పోస్ట్ రావాలి. హ్మ్. ఇప్పుడు మన 2 బ్లాగ్స్ వచ్చేసినాయి ఇక్కడికి. ఇప్పుడు మనం పోస్ట్ చేసే ఓకే. ప్రతి బ్లాగ్ అనేది ఇక్కడ కంటెంట్ అప్‌డేట్ అవుతుంది. మీరు ఇంక హ్మ్. ఎవ్రీ డే మీకు వర్కొస్తే ఏముంటదంటే బ్లాగ్ కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అనేది ఈ బ్లాగ్ పోస్ట్‌లోకెళ్ళడం, యాడ్ పోస్ట్ అంటాం. ఈ హ్మ్. పోస్ట్‌ని యాడ్ హ్మ్. చేయడం అనమాట.
అవును. ఈ పోస్ట్‌ని యాడ్ చేయడం. ఇప్పుడు మనకొక కంటెంట్ నేను జస్ట్ ఓకే. శాంపుల్ కంటెంట్ తీసుకున్నాను. ఈ కంటెంట్ రాయడానికి కూడా చాలా టిప్స్ ఉంటాయి. అవి వన్ బై వన్ మనం కీవర్డ్ రిసర్చ్ అయిపోయిన తర్వాత కంటెంట్ రైటింగ్ వస్తది కదా! ఓకే. అప్పుడు అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి జస్ట్ ఒక కంటెంట్ మనం తీసుకోవాలి కాబట్టి, ఒక కంటెంట్ తీసుకొని ఒక బ్లాగ్ పోస్ట్ అనేది చూపిస్తాను. ఈ చాట్‌జీపీటీ ఒకటి అలాగే అండి మీరొక కొత్తదా? జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఆ! వర్క్ పర్పస్. ఒక జీమెయిల్ ఐడీ ప్లస్ ఒక ఫేస్‌బుక్ ఫేస్‌బుక్ అకౌంట్ అకౌంట్ ఫర్ అంటే వర్క్ పర్పస్ పేజా ఒకటి లేకపోతే క్రియేట్ అకౌంట్ చేసి కొత్త పెట్టుకోండి అకౌంట్? ఈరోజు. ఓకే. అకౌంట్. మీ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి 1 పెట్టుకోండి. మినిట్ అండి. ఒక్క నిమిషం అండి వస్తున్నా. ఓకే. చెప్పండి. ఓకే. ఫేస్‌బుక్ అకౌంట్ క్రియేట్ ఫేస్‌బుక్, చేసుకోండి. జీమెయిల్ 2 ఓకే. అవి 2 మీరు పెట్టుకోండి. ఆ! జీమెయిల్ ఐడీతో క్రియేట్ చేసుకుంటారో అదే జీమెయిల్ ఐడీతో ఫేస్‌బుక్ అకౌంట్. కుదిరితే ఓకే. సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. అలాగే మీకు ప్రొఫెషనల్ లింక్డ్ఇన్ ఉంది గదా! లింక్డ్ఇన్ ఉంది గానీ యాక్చువల్లీ యూజ్ చేయట్లేదు. అది ఓకే. మీరు అంటే వేరే అదొకటి కొంచెం కొత్తది క్రియేట్ యాక్టివ్‌లో చేద్దామని పెట్టుకోవాలి. చూస్తున్నా. ఆ! ఎందుకంటే మీకు ఏదైనా జాబ్‌కెళ్ళాలనుకోండి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ షేర్ యాక్చువల్లీ నాది చేయమంటారు. వచ్చేసి లింక్డ్ఇన్ ఇప్పుడు కొంచెం దాన్ని బిజినెస్‌ది యాక్టివ్‌లో ఇప్పుడిప్పుడు చేసింది ఉంది. అది యాక్చువల్లీ క్లోజ్ చేద్దామన్నా కావట్లేదు అకౌంట్ వచ్చేసి. హ్మ్. ఎడిట్ ఉంటే అది చేసేస్తే యూజ్ అయిపోద్దంటారా? చేసుకోండి. ఓకే. ఆ! ఆ లింక్డ్ఇన్ దగ్గరకొచ్చినప్పుడు ఓకే. నేను ఓకే. మొత్తం ఆప్టిమైజేషన్ చెప్తాను. ఓకే. సరే. సరే. పర్సనల్‌గా ఎలా చేసుకోవాలో మొత్తము. అది రెడీ చేసి పెట్టుకున్నారనుకో ఏంటంటే ఇప్పుడు వచ్చేసి హ్మ్. అల్గారిథమ్స్ చేంజ్ అయినాయన్నమాట. మనం ఇమ్మీడియేట్‌గా గనక ఓపెన్ చేసేసి అకౌంట్స్ అలాగే పేజెస్ క్రియేట్ ఓకే. చేస్తుంటే బ్లాక్ ఓకే. అయిపోతుంది. క్రియేట్ అవ్వట్లేదు. అందుకే ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకొని ఒక 1 మంత్ గ్యాప్ తీసుకొని మనము ఇది మన ఎస్‌ఈఓ అయిపోయేసరికి మనకి ఎలాగో టైం పడతది కాబట్టి ఈ లోపల ఓకే. ఎస్‌ఈఓ 1 అలాంటి మంత్ టైమ్ ఏదైనా ఒక పడతదండి? పోస్ట్ షేర్ చేయటం ఇట్లా కొంచెం ఓకే. మొత్తం అన్నీ ఉంటాయి కదా! పడుతుంది. ఆల్‌మోస్ట్ 25-1 మంత్ పడతది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవరేజ్‌లు చాలా ఎక్కువుంటాయి. రిమైనింగ్ తర్వాత యాడ్స్ అవి తొందరగానే అయిపోతాయి. రిమైనింగ్ టాపిక్స్. మనకు ఎక్కువగా టైం తీసుకునేది ఎస్‌ఈఓనే. ఆహ్, ఆ టైం కల్లా ఇవి యాక్టివ్‌లోకొచ్చేస్తే అప్పుడు మీరు ఫేస్‌బుక్ ఒక కంపెనీ పేజెస్ క్రియేట్ ఫేస్‌బుక్ చేసుకోవడానికి ఒకటి, ఈజీగా ఉంటుంది. జీమెయిల్ ఒకటి, లింక్డ్ఇన్ 3 యాడ్ చేయమంటారు. ఓకే. ఓకే. ఆ! అన్నీ యాక్టివ్ చేసుకోండి. ఇప్పుడు మనం కంటెంట్ రాస్తున్నాం. కంటెంట్ రాయాలంటే హ్మ్. మనకేం కావాలంటే కీవర్డ్స్ కావాలి ఫస్ట్ థింగ్. ఈ కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. హుహు. కీవర్డ్ రీసెర్చ్ టూల్స్‌ని యూజ్ చేసుకొని ప్రస్తుతానం అయితే మనము కీవర్డ్ రీసెర్చ్ ఏం చేయట్లేదు. హ్మ్. జస్ట్ ఒక కీవర్డ్ తీసుకుంటున్నాము. మనకి ఇంతకుముందు ఈ కంటెంట్ రాయాలంటే ఖచ్చితంగా మనకి కంటెంట్ రైటర్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు. కంటెంట్ రైటర్‌కేంటంటే ఉండేవాళ్ళు. ఎక్కువ ఆహ్, ఇంపార్టెన్స్ ఉండేది వాళ్ళకి డిజిటల్ ఎందుకంటే కంటెంట్ రైటింగ్ అందరూ ఎస్‌ఈఓ అని ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ గాని చేయగలరు. కంటెంట్ రైటింగ్ అనేది హ్మ్. కొంచెం క్రియేటివ్ స్కిల్స్ కావాలి కాబట్టి ఎక్కువ ప్రయారిటీ ఉండేది. ఈ ఆర్టికల్ రాయడానికి అట్‌లీస్ట్ 2-3 అవర్స్ పట్టేది వాళ్ళకి ఒక ఆర్టికల్ రాయడానికి. ప్రెజెంట్ ఇప్పుడు మనకు అవసరం లేకుండా ఇక్కడి నుంచి తీసుకుంటాం.
దీనికేంటంటే ప్రాంప్టింగ్ అనేది మనం ఇవ్వాలి. జస్ట్ నేను బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి తీసుకుంటున్నాను ఇక్కడ. ఇది మన కీవర్డ్. లైక్ దీన్ని లాంగ్ టైల్ కీవర్డ్ అంటారు. అబద్ధమా? అవునా? రైట్ ఎన్ ఆర్టికల్ క్లాస్. విత్ the 1000 వర్డ్స్. మనకి 1000 వర్డ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. 1000 వర్డ్స్ ఆర్టికల్ అనేది కాకపోతే లైక్ బ్లాగ్ అయినా పెట్టుకోవచ్చు మనం ఇక్కడ. డిజిటల్ మార్కెటింగ్ అండ్ బై
హలో! చెప్పండి. ఇప్పుడు మనము ఈ సింపుల్ ప్రాంప్ట్ ఇచ్చి జస్ట్ ఒక ఆర్టికల్ అయితే డిజైన్ చేసుకున్నాం. ఈ ఈ ఆర్టికల్ ఇది వచ్చేసి టైటిల్. ఈ టైటిల్ వచ్చేసి మనకు 60 క్యారెక్టర్స్ అలా ఉండాలి. ఇది మనం స్టెప్స్ చూసినప్పుడు అప్పుడు ప్రాపర్‌గా ఒక ఆర్టికల్ అనేది చేద్దాం. మనం ఇందాక ఒక ఎగ్జాంపుల్ అనేది ఒకటి తీసుకున్నాం గదా! దీన్నే చూద్దాము. ఈ పోస్ట్‌ని ఎడిట్ చేసి ఇక్కడ మనము టైటిల్ ఇచ్చాము. ఇక్కడ సేవ్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్‌లోకెళ్ళేసి ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి ఈ ఫ్లెక్స్ బాక్స్ జస్ట్ ఈ బాక్స్ తీసుకున్నాం. మనకిక్కడ ఈ టెక్స్ట్ ఎడిటర్ అంటే టెక్స్ట్ తీసుకొని ఇక్కడ చేసాం. ఇక్కడ మనకి ఏదైతే కంటెంట్ ఉందో ఈ కంటెంట్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా పేస్ట్ చేయకుండా మనం రియల్‌గా వర్క్ చేసేటప్పుడు ఇదంతా రీడ్ చేసుకొని ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కావాల్సిన కంటెంట్ యాడ్ చేసుకొని అప్పుడు మనం ఇవన్నీ చేయాలి. బట్ ఇప్పుడేంటంటే నేను జస్ట్ ఊరికే యాడ్ చేసేస్తున్నాను. బట్ ఇందులో మనకి యూజ్‌ఫుల్ ఎంత, యూజ్ లేనియి ఎంత అలైన్‌మెంట్స్ ఇవన్నీ గూడా చేసుకోవాలి ప్రాపర్‌గా. అప్పుడు ఆర్టికల్ అనేది అప్‌డేట్ చేయాలి మన వెబ్‌సైట్‌లో. ఇక్కడ జస్ట్ మనం పేస్ట్ చేస్తున్నాం ఇట్లా. పేస్ట్ చేస్తే ఏంటంటే మనం హెడ్డింగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అవన్నీ గూడా వచ్చినాయి. జస్ట్ ఇక్కడొచ్చేసి ఈ లైన్స్ అనేవి వచ్చినియి. ఇవన్నీ మనము వర్డ్‌లో పెట్టుకొని ఇవన్నీ ఎడిట్ చేసుకోవాలి యాక్చువల్‌గా. కంటెంట్ గూడా ఒకసారి రీడ్ చేసుకోను. ఇట్లా కంప్లీట్‌గా ఎడిట్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఇది ఎగ్జాంపులే కాబట్టి జస్ట్ ఇలా కంటెంట్ పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ మనకి కీవర్డ్స్ హైలైట్ చేసుకోవడం ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. ఎస్‌సీఓలో మనము మళ్ళీ ఎస్‌సీఓ వచ్చినప్పుడు అప్పుడు బ్లాగ్ యాడ్ చేస్తాం కదా! అప్పుడు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఇక్కడొచ్చేసి కీవర్డ్స్‌ని హైలైట్ చేయడం. మనం కీవర్డ్స్ ఇంకా తీసుకోలేదు కదా! ఆ కీవర్డ్స్‌ని బట్టి ఇవంతా యాడ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇది ప్రాసెస్. ఇక్కడ ఆహ్, యాడ్ చేసిన తర్వాత మనము బ్యాక్ లింక్స్ లైక్ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడము. ఈ కంటెంట్‌కి కావాల్సినదంతా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చేసి ఇదంతా యాడ్ చేయమని ఉంటది. ఇది మనం యాడ్ చేసుకోవాల్సిన ఫీల్డ్స్. ఇవన్నీ ఇందులో కావాల్సినవి ఉంచుకోవచ్చు. రిమైనింగ్ డిలీట్ చేసేసుకోవచ్చు. ఇది ఇంతవరకు అయిపోయినాక జస్ట్ పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేసి మళ్ళీ బ్యాక్‌కెళ్తాం. బ్యాక్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం మనం. ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అనేది యాడ్ చేస్తాం. మన దగ్గర ఇమేజెస్ ఆహ్, ఏముంటే అవి యాడ్ చేద్దాము. లైక్ మామూలుగా అయితే క్రియేట్ చేసుకోవాలి. మన టైటిల్‌కి తగ్గట్టుగా ఇమేజెస్ అనేవి డిజైన్ జేసుకోవాలి. మనం క్యాన్వా ఇంకా నేర్చుకోలేదు కాబట్టి ప్రెజెంట్ ఉన్న ఇమేజెస్‌ని యాడ్ చేద్దాము. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్‌ని యాడ్ చేసినాక ఇక్కడ ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇస్తాము. ఈ ఆల్ట్ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్‌కి ఈ ఆల్ట్ టెక్స్ట్‌నే గూగుల్ రీడ్ చేస్తది. మన ఇమేజ్‌ని రీడ్ చేయదు. కాబట్టి మనం ప్రతి ఇమేజ్‌కి ఆల్ట్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మన వెబ్‌సైట్‌లో ఎర్రర్ చూపిస్తది. అంటే ఈ ఇమేజ్ రీడ్ చేయదనమాట. యాడ్ చేసినాక సేవ్ చేస్తాం. ఇ ఇక్కడి వరకు మన నార్మల్ ప్రాసెస్ అయిపోయింది. ఇది జస్ట్ యాడ్ చేసాము. కంటెంట్ యాడ్ చేసాము. దీన్ని మనకి ఎలా అప్‌డేట్ అయిందో ఒకసారి మనము రిఫ్రెష్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఇమేజ్ వచ్చింది. అలాగే మనకు ఆర్టికల్ వచ్చింది. ఆర్టికల్ ఓపెన్ చేస్తే ఇట్లా ఆర్టికల్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడేమో ఇట్లా పెడితే ఈ ఇమేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు దీనికి మనం ఎస్‌సిఓ చేయాలి. ఇది యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చేసాము. ఇప్పుడు సెర్చ్ ఇంజిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎస్‌సిఓ చేయాలి.
ఎస్‌సిఓ చేయాలి అంటే మనకి ప్లగిన్స్ ఉన్నాయి. ప్లగిన్స్ యూజ్ చేసుకొని యాడ్ చేయాలన్నమాట. యాడ్ ఎ ప్లగిన్. ఈ ర్యాంక్ మ్యాథ్ ప్లగిన్ ఉంటుంది. ఇది అలాగే ఆల్ ఇన్ వన్ ఎస్‌సిఓ ప్లగిన్ ఉంది. లైక్ ఈ ప్లగిన్స్‌లో మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ ర్యాంక్ మ్యాథ్ అనేది మనకి ప్రాపర్‌గా అన్నీ ఇస్తుంది కాబట్టి, ఈ ర్యాంక్ మ్యాథ్‌ని యూజ్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ ఇన్‌స్టాల్ చేసి యాక్టివ్ చేద్దాం. హలో! హలో! ఉన్నారా అండి? ఆ! ఈ ర్యాంక్ మ్యాథ్‌ని యూజ్ చేద్దాం. ఉన్నానండి. ర్యాంక్ మ్యాథ్ అకౌంట్ ఉంది. సేవ్ అండ్ కంటిన్యూ. ఈ సైట్ మ్యాప్స్ ఇవన్నీ కూడా జనరేట్ అవుతాయి. ఈమో మార్కప్స్. ఇప్పుడు ర్యాంక్ మ్యాథ్ అనేది యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు మనం పోస్ట్‌కెళ్తున్నాం. ఈ పోస్ట్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అప్డేట్ వచ్చింది. మనము ఈ ఎడిట్ చేసి ఇక్కడ మనకి ఈ ట్రాక్ మ్యాథ్ ప్లగిన్ అనేది ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయాలి దీన్ని. దీన్ని క్లిక్ చేసినాక ఎడిట్ స్నిప్పెట్స్. స్నిప్పెట్ అంటే మనకి స్మాల్ కోడ్ అనమాట. ఇది వాళ్ళు జావాస్క్రిప్ట్ కోడ్ వాళ్ళు డిజైన్ చేసిన కోడ్. ఈ స్నిప్పెట్‌లో మనం ఏ డేటా అయితే యూజ్ చేస్తామో ఇది గూగుల్‌కి ఆహ్, ఈ డేటాని ట్రాక్ చేయాలనే ఇన్ఫర్మేషన్‌ని ఇస్తుంది. మనకొచ్చేసి ఇక్కడ వాళ్ళే బై డిఫాల్ట్ ఇచ్చేసారు. డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు విత్ ఏఐ టూల్స్ అని. మరి లేదు అంటే ఇది మొత్తం మనం డిలీట్ చేసుకొని మనం ఓన్‌గా అయినా ఏసుకోవచ్చు. బట్ ఇది వచ్చేసి వాళ్ళు కోడ్ ఫార్మాట్‌లో ఇచ్చారు. మనకు టైటిల్ వస్తుంది కాబట్టి ఓకే. అలాగే ఇక్కడ పెర్మా లింక్ అని వచ్చింది. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాం కదా! అది వచ్చింది. ఈ పెర్మా లింక్ అంటే ఏం లేదు జస్ట్ యూఆర్ఎల్ అనమాట. ఇప్పుడు మనం బ్లాగ్ క్లిక్ చేసినా కూడా మనకి ఎగ్జాంపుల్ అనే వస్తుంది. ఇక్కడ ఈ బ్లాగ్ టైటిల్ అనేది ఇక్కడ రావాలి కానీ రాలేదు. దీన్ని మనం ఎడిట్ చేద్దాము. ఈ ఇక్కడొచ్చేసి ప్రతి వర్డ్‌కి బిఫోర్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఆ టైటిల్‌కి. బట్ ఇక్కడ పెర్మాలింక్‌కొచ్చేసరికి మనకి క్యాపిటల్ అనేది ఉండకూడదు. స్మాలే ఉండాలి. అన్నీ స్మాల్ ఉండాలి. అలాగే మధ్యలో హైఫన్స్ ఉండాలి. ఇక్కడ మనకు మెటా డిస్క్రిప్షన్ కావాలి. ఇక్కడ వచ్చేసి మనకి మెటా డిస్క్రిప్షన్ లేదు. జస్ట్ రైట్ మెటా డిస్క్రిప్షన్ 160 క్యారెక్టర్స్ ఉండాలి.
ఎందుకంటే మనకు పైన కంటెంట్ ఉంది కాబట్టి ఆ కంటెంట్‌ని బేస్ చేసుకొని రాస్తది. ఒకవేళ పైనేమి కంటెంట్ లేకుండా న్యూగా గనక ఈ డిస్క్రిప్షన్ రాయాలంటే ఇక్కడ మనం కీవర్డ్స్ ఇవ్వాలి. అప్పుడు రాస్తది. ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే వచ్చింది. ఇంకా ఇది ఓకే చేసి మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఫోకసింగ్ కీవర్డ్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ గూగుల్ బాట్స్ వచ్చి ఈ ఫోకసింగ్ కీవర్డ్ మనం ఏమి ఇచ్చామో చెక్ చేస్తాయి. ఈ ఫోకసింగ్ కీవర్డ్ చెక్ చేసి ఈ ఫోకసింగ్ కీవర్డ్‌ని టార్గెట్ చేస్తాయన్నమాట. అప్పుడే మనకి ఆహ్, ఈ ఆర్టికల్ ఈ కీవర్డ్‌కి రిలేటెడ్ ఎవరైతే ఇట్లాంటి కీవర్డ్స్ టైప్ చేస్తారో వాళ్ళకి ఈ వెబ్‌సైట్‌ని సజెస్ట్ చేయాలి అనేది గూగుల్ బాట్స్‌కి అర్థమవుతుంది. ఈ ఫోకసింగ్ కీవర్డ్ ఇవ్వడం వల్ల. ఇక్కడ వచ్చేసి స్కోర్ అనేది చేంజ్ అయింది 56. ఇక్కడ మనకి ఈ ఫోకసింగ్ కీవర్డ్ డస్ నాట్ ఫౌండ్ ఇన్ ద మెటా డిస్క్రిప్షన్ అని ఉంది. ఇక్కడ మనం ఏదైతే మెటా డిస్క్రిప్షన్ ఇచ్చామో ఇందులో ఆహ్, ఆహ్, అంటే ఆన్‌లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే వర్డ్ మిస్ అయింది. అందుకని అది అలా చూపిస్తుంది. జస్ట్ దీన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయింది. జస్ట్ ఇదిగోండి ఫోకస్ అయింది. జస్ట్ ఈ కంటెంట్ వచ్చేసి 874 వర్డ్స్ వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. ఇది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇక్కడొచ్చేసి అడిషనల్ ఎర్రర్స్ ఉన్నాయి కదా! ఫోకసింగ్ కీవర్డ్‌కి హెచ్2, హెచ్1 ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ మనం ఇందాక ఇవ్వలేదు. ఈ ట్యాగ్స్ ఏంటంటే మనకి హెచ్1 నుంచి హెచ్6 వరకు ఉంటాయి. ఈ ఎవ్రీ ట్యాగ్ మనం ఈ కంటెంట్‌లో ఇవ్వాలి. ఇది ఎక్కడ ఇవ్వాలి అంటే ఎడిట్ చేసి మనం ఈ నెక్స్ట్ టైమ్ నుంచి ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చనమాట. ఇలా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హెచ్1 ఉంది కదా! హెచ్1 అనేది టైటిల్ ట్యాగ్ వస్తుంది. ఇక్కడ హెచ్2 ఇవ్వాలి. మనం హెచ్1 ట్యాగ్‌కి మాత్రమే కలర్ చేంజ్ చేసాము. హెచ్2 ట్యాగ్‌కి కలర్ అనేది చేంజ్ చేయలేదు కాబట్టి మనకి ఇట్లనే కనిపిస్తుంది. హెచ్2 ట్యాగ్. హెచ్3. బట్ ఊరికే హెచ్2, హెచ్3 ఇస్తే సరిపోదు. ఇక్కడ మనకి ఈ కీవర్డ్ ఉంది కదా! డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని. ఈ కీవర్డ్ అనేది హెచ్2లోను, హెచ్3లోను కూడా రిపీట్ అవ్వాలి. వై డిజిటల్ మార్కెటింగ్ ఈ కీవర్డ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. డిజిటల్ మార్కెటింగ్. 1 మినిట్ అండి. హ్మ్. నాకు సూపర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఇక్కడ మనకి హెచ్1 ట్యాగ్ వచ్చేసి పైన ఈ టైటిల్ అవుతుంది. ఇది హెచ్2 ట్యాగ్. ఇదే దాంట్లో ఇట్లా మనం యాడ్ చేసుకోవాలనమాట కీవర్డ్స్. ఈ కీవర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ మిస్ అవుతున్నాయో అక్కడ యాడ్ చేసుకొని మనం పబ్లిష్ చేసి మళ్ళీ బ్యాక్‌కెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ టైమ్ ఏంటంటే మనం ఆర్టికల్ రాసుకునేటప్పుడు వీటన్నిటి మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడ వచ్చేసి స్కోర్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే
ఒక్కొక్క ఎర్రర్ ఇది ఇక్కడ వచ్చేసి మనకి హెచ్2 ట్యాగ్స్ ఇవన్నీ కూడా మిస్ అయినాయి కదా! ఫోకసింగ్ కీవర్డ్ డెన్సిటీ అనేది 3.4 ఉంది. మన కీవర్డ్ డెన్సిటీ అంటే 1-2% ఉండాలి. అంటే మనకి కీవర్డ్ డెన్సిటీ పెంచాలంటే ఆర్టికల్‌లో కీవర్డ్స్ అనేది యాడ్ చేయాలి. అలాగే యూఆర్ఎల్‌లో క్యారెక్టర్స్ ఎక్కువున్నాయి. అవి తగ్గించమన్నాడు. యూఆర్ఎల్‌లో ఓన్లీ 60 క్యారెక్టర్స్ అలానే ఉండాలి. అవి తగ్గించమన్నాడు. బట్ ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఇవ్వలేదు. యాడ్ డూ ఫాలో లింక్స్ ఇవి మనం ఇవ్వలేదు. అలాగే యాడ్ ఇంటర్నల్ లింకింగ్ టు యువర్ కంటెంట్ ఇది కూడా మనం ప్రొవైడ్ చేయలేదు. ఇది మనము ఎస్సీఓ చేసేటప్పుడు కంప్లీట్‌గా ఇవన్నీ ప్రొవైడ్ చేద్దాము. అప్పుడు ఆర్టికల్ రాసేటప్పుడు ప్రాపర్ ఆర్టికల్ రాసేసి ఇవన్నీ ఇచ్చేస్తే మనకి కంప్లీట్‌గా ఈ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా మనము ఆర్టికల్ రైటింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఒక కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని కంటెంట్ రాయడము, ఇవన్నీ గూడా కంటెంట్ ఫార్మాట్‌లో లైక్ మనకి కావాల్సిన ఫార్మాట్‌లో కంటెంట్ తీసుకోవడం, ఇవన్నీ గూడా అక్కడ చూద్దాం. అలాగే ఇంటర్నల్ లింక్స్, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఇదంతా ఏంటంటే ముందు ఇంకా థియరీ కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ క్లియర్ అయితే మీకు ఇది అర్థమవుతది. ఈ ఇంటర్నల్ లింక్స్ ఎందుకు తీసుకోవాలి, ఎక్స్‌టర్నల్ లింక్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ గూడా వన్ బై వన్. ఒకసారి మనం ఆ టాపిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ బ్లాగ్ కంటెంట్ అనేది రాస్తాం ఎస్‌ఈఓలో. అప్పుడు మనకివి క్లారిటీ వచ్చేస్తది. ప్రెజెంట్ అంటే మనం వర్క్ చేయాల్సింది ఇక్కడ కాబట్టి ఇది మనకి గుర్తుంటే సరిపోద్ది. పేజెస్ వచ్చి వెబ్‌సైట్ వన్ టైమ్ డిజైనింగ్‌కి మాత్రమే. కానీ ఎవ్రీ టైమ్ మనం వర్క్ చేసేది ఈ పోస్ట్‌లు ప్లస్ ర్యాంక్ మాత్ ఎస్‌ఈఓ ప్లగిన్. ఈ 2 ప్లగిన్స్. బట్ ఏదో ఒకటే యూజ్ చేయాలి. అన్ని ప్లగిన్స్ యూజ్ చేయొద్దు. ర్యాంక్ మ్యాథ్ అయితే ఇది కొంచెం మనకి మంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తది కాబట్టి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. అలాగే ఆల్ ఇన్ వన్ ఎస్‌ఈఓ అనేది ఇది ఓల్డ్ వన్. అలాగే ఎస్‌ఈఓ యోస్ట్ అనేది కూడా ఓల్డ్ వన్. ఒకసారి మీరు ఈ వర్క్ చేసేటప్పుడు ఆ 3 ప్లగిన్స్ కూడా యాడ్ చేసి చూడండి. ఇన్‌కేస్ అప్పుడు మీకు అది గనక రాకపోతే మళ్ళీ ఒకసారి నేను అప్‌డేట్ చేసి చూపిస్తాను దీంట్లో. హలో! హలో! ఓకే అండి. అంటే మీరు ఈ టుడే కాకపోయినా గానీ మీరు వర్క్ చేసేటప్పుడు ఈ బ్లాగ్ పోస్ట్‌లు చేసేటప్పుడు ఒకసారి ఫస్ట్ ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ తోటి చూడండి. ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లగిన్స్‌లోకెళ్ళి ర్యాంక్ మ్యాథ్ ఎస్‌ఈఓ అని మళ్ళీ డిలీట్ చేసి ఆహ్, హ్మ్. ఇదొక టూల్. వైఓఏఎస్టీ యోస్ట్ ఎస్‌సీఓ టూల్. ఇది ఇన్‌స్టాల్ చేసుకొని ఒకసారి చూడండి. అలాగే ఆహ్, ఆల్ ఇన్ వన్ ఎస్‌సీఓ. బట్ మాక్సిమం ఇవి చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు వీటిని. బెస్ట్ ఎస్‌ఈఓ ర్యాంకింగ్ ఇంక్రీజ్ ట్రాఫిక్ అని ఇచ్చాడు. ఇవి 3 ఊరికే జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని చూస్తే మీకు ఎలా ఉంటది అనేది అర్థమవుతది. ఇన్ కేస్ మీకు అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అంటే అప్పుడు మళ్ళీ ఒకసారి క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేద్దాము. ఇంతవరకు మనము ఈ వెబ్‌సైట్ డిజైనింగ్ ప్లస్ ఎస్‌ఈఓ ప్లగిన్స్, కాంటాక్ట్ ప్లగిన్స్ ఇవన్నీ యాడ్ చేశాము. నెక్స్ట్ మనకి ప్రైవసీ పాలిసీ పేజీ చేసుకోవడము. లైక్ మనకి ర్యాంక్ మాత్ ఎస్‌ఈఓలో అంటే మనం ఏ టూల్ అయితే యూజ్ చేస్తామో దాని నుంచి ప్రైవసీ పాలిసీ అనేది ఆహ్, జనరేట్ చేసుకుంటాం. సైట్ మ్యాప్ కావాలంటే లైక్ ఇక్కడ మనము సెట్టింగ్స్‌లోకెళ్ళేసి మన సైట్ మ్యాప్ అనేది ఇక్కడి నుంచి తీసుకుంటాం. ఇది మనకి ఈ సైట్ మ్యాప్ అనేది వెబ్‌సైట్ డిజైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మనము సబ్మిట్ చేయాలి. ఈ సైట్ మ్యాప్ ఉంటేనే గూగుల్ మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తది. లేకపోతే చేయదు. ఈ సైట్ మ్యాప్‌ని మనం క్రియేట్ చేయాలి. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్.
దీనికొచ్చేసి ఇదిగో ఇక్కడ వచ్చేసిందనమాట. సైట్ మ్యాప్ ఇండెక్స్ కెన్ యూ ఫౌండ్ హియర్ అని. దీన్ని క్లిక్ చేస్తే మనకి సైట్ మ్యాప్ వస్తది. మనకి ఈ ఇక్కడొచ్చేసి సైట్ మ్యాప్ అండర్‌స్కోర్ ఇండెక్స్ డాట్ ఎక్స్ఎంఎల్ అనేది ఈ లింక్‌ని కాపీ చేసి మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ యూజ్ చేసినప్పుడు చేద్దాము. జస్ట్ ఇక్కడి నుంచి జనరేట్ చేసుకోవచ్చు. ఇదేమో హెచ్‌టీఎంఎల్ సైట్ మ్యాప్. బట్ ఇది అవసరం లేదు. మనకి ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఒక్కటే అవసరము. పేజెస్‌కి సైట్ మ్యాప్, పోస్ట్‌లకి సైట్ మ్యాప్ ఇట్లా డిఫరెంట్ ప్రతిదానికి సైట్ మ్యాప్ అనేది జనరేట్ అవుతది. సైట్ మ్యాప్ సెట్టింగ్స్. మనకి ఆల్రెడీ ఇక్కడ ప్రైవసీ పాలిసీ పేజీ ఉంది. ఇది వెబ్‌సైట్ అడ్రెస్ తోటి లైక్ ఉంది. బట్ మనకి ఈ కంటెంట్ వద్దనుకుంటే మనం ఈ కంటెంట్ మొత్తం తీసేసి వేరే కంటెంట్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్రైవసీ పాలిసీ పేజీ అనేది మనకి డైరెక్ట్‌గా ఆహ్, ఎక్కడ యాడ్ చేయము. బట్ ఈ తర్వాత మనకి ఈ ఇదైతే అవసరమవుతది. అప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. అంటే మనము వెబ్‌సైట్ ఫూటర్ మెనూలో గాని, అక్కడ గాని యాడ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ టైమ్ జనరేట్ చేసుకోకుండా ఆల్రెడీ ఒకసారి జనరేట్ అయింది. ఓకే. పంపిస్తాను. ఈరోజు పంపిస్తాను. నిన్న నాకు ఇవాళది, నిన్నది క్లాస్ కొంచెం పంపించండి వీడియో. ఆ! ఓకే. ఎందుకంటే ఇవాళ కొంచెం అటు ఇటు అయిపోయింది. పనోళ్ళొచ్చారు చెక్క పని ఓకే. చేసేవాళ్ళు. నో ఇష్యూస్ అండి. 2 చెక్క పని పంపిస్తాను. చేసేవాళ్ళు. నిన్న అందుకని వేరే మ్యూట్‌లో అర్జెంట్ వర్క్, పెట్టాననమాట. క్లయింట్ మీటింగ్స్ వెళ్ళిపోయారు నిన్న ఇప్పుడే. 2, 3 బ్యాక్ టు బ్యాక్ అయ్యేసరికి నాకు టైం నిన్న ఓకే. హ్మ్. ఇగో ఇప్పుడే ఎళ్ళిండ్రు. అదేలెండి. పనామొచ్చింది. ఈరోజుకి అందరూ పంపిస్తాను. వచ్చేసరికి సరే ఒకటేసారి ఓకే అయితే కొంచెం వర్క్ ఉన్నట్లుంది కదా! జస్ట్ ఇంకా ఈ ఓకే. ఈ ఈ ప్రైవసీ పాలిసీ పేజ్ ఇలా హుహు. అయినా ఓకే. తీసుకోవచ్చు. లేదంటే మనం ఓన్‌గా నిన్న మనం చూసుకున్నాం కదా! అట్లా అయినా కూడా క్రియేట్ చేసుకొని ఈ ప్రైవసీ పాలిసీ పేజీని మనం మెనూలో యాడ్ హ్మ్. చేసుకొని ఫూటర్ మెనూలో యాడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇంకెప్పుడు కావాలంటే ఆ ప్రైవసీ పాలిసీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే మన క్లయింట్స్ కూడా చూస్తారు. వెతుకుతారు. ఇక్కడ ప్రైవసీ కాపీ పాలిసీ. చేసుకొని ఈ పేజీని హ్మ్. మనము ఫూటర్ మెనూలో యాడ్ హ్మ్. చేసుకుందాం దీన్ని. ఇంకా మనకి ఇంకా హ్మ్. అయిపోతుంది. మాక్సిమం అన్నీ ఓకే. కంప్లీట్ అయినాయి. ఒక ఈ ఇప్పుడు మనం చెప్పిన ఈ జస్ట్ ఈ ఓకే. కాన్సెప్ట్స్ తోటి మనం కంప్లీట్‌గా ఒక వెబ్‌సైట్ అయితే డిజైన్ జేసుకోవచ్చు. బట్ హ్మ్. ఇప్పుడేంటంటే మనం కంటెంట్ ఇవన్నీ ఏం రాయలేదు. ఇవి మనం కంటెంట్ ఓకే. రాసుకొని మనం నిన్న చూపిచ్చాం గదా! డిజైన్స్ ఎలా పెట్టాలో హ్మ్. అవన్నీ కూడా చేయొచ్చనమాట. ఇప్పుడు అబౌట్ అస్ పేజ్ ఉంది. ఈ అబౌట్ అస్ పేజ్‌లో ఎడిట్ విత్ హ్మ్. ఎలిమెంటర్‌లో ఈ ఎడిట్ విత్ ఒక ఎలిమెంటర్‌లోకెళ్ళేసి ఈ ఓకే. వెబ్‌సైట్ డిజైన్ కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనకి అబౌట్ అస్ పేజ్ ఉందనుకోండి. అబౌట్ అస్ పేజ్‌లో ఇక్కడ ఏం లేదు కంటెంట్. ఓకే. ఇప్పుడు మనం 2 సెక్షన్స్ రాస్తున్నాము. అబౌట్ అస్ పేజ్‌లో హ్మ్. క్రియేట్ జస్ట్ ఊరికే నేను ఎగ్జాంపుల్‌కి తీసుకుంటున్నాను కంటెంట్. అబౌట్ అస్ పేజ్‌లో ఇట్లా కంటెంట్ అనేది వస్తుంది కదా! ఓకే. ఇలా మనకి అబౌట్ అస్ పేజ్ కంటెంట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అబౌట్ అస్ పేజ్‌లో మనం ఇక్కడ క్లిక్ చేస్తాము. ఇక్కడ క్లిక్ చేసినాక ఇక్కడ మళ్ళీ హ్మ్. ఇక్కడ ప్లస్ బాక్స్ క్లిక్ చేసి ఈ టెక్స్ట్ ఎడిటర్ కంటెంట్‌ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ కంటెంట్ ఉంది కదా! ఎంపవర్ యువర్ స్కిల్స్ ఇక్కడ వరకు యాడ్ చేస్తాం. హ్మ్. ఇక్కడ ఎడిట్ చేసుకొని ఓకే. ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ యువర్ ఇన్‌స్టిట్యూట్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ వెల్కమ్ టు
జస్ట్ ఇక్కడ యాడ్ చేసాము. ఈ కంటెంట్ అంతా ఇట్లా యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఇంకొక కంటెంట్ ఉంది ఇక్కడ. లైక్ వై వి ఆర్ స్టార్టెడ్ అండ్ వాట్ వి ఆఫర్. ఇవి 2 ఏంటంటే మనము పక్క పక్కన రావాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 2 ఫ్లెక్స్ బాక్సెస్ తీసుకుంటున్నాం. ఇక్కడ క్లిక్ మళ్ళీ చేసి ఇక్కడ ఇక్కడ ఈ కంటెంట్ యాడ్ చేసి టెక్స్ట్ మనకి ఈ కంటెంట్ వేరే రావాలి. ఈ కింద ఈ కంటెంట్ వేరే రావాలనుకోండి. వాట్ వి ఆఫర్. అలాగే ఇదేంటంటే మనము హెడ్డింగ్స్‌గా తీసుకోవచ్చనమాట. హెచ్2గా తీసుకున్నాం. నెక్స్ట్ దీని కింద మనం కంటెంట్ యాడ్ చేసుకోవచ్చనమాట. విత్ పాయింట్స్. ఇట్లా మనం పాయింట్స్ అనేవి యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా వై వి ఆర్ స్టార్టెడ్. ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ ఈ కంటెంట్ అనేది ఇక్కడ తీసుకొని వై వి ఆర్ స్టార్టెడ్ అంటే హెచ్2 తీసుకున్నాం. నెక్స్ట్ ఈ కంటెంట్ అనేది మనము ఇక్కడ పేస్ట్ చేస్తాం. ఇట్లా మనకు 2 బాక్సెస్ వచ్చేసినాయి. ఈ 2 బాక్సెస్‌కి మనం ఏదైనా యానిమేషన్స్ ఇవ్వాలి. జస్ట్ పబ్లిష్ చేద్దాం. జస్ట్ ఇక్కడ కంటెంట్‌కి మనకి ఇట్లా వచ్చినప్పుడు హోవర్ వచ్చినప్పుడు ఒక డిజైన్ రావాలి. అలాగే టెక్స్ట్ కలర్స్ చేంజ్ చేయాలనుకోండి. మనకి ఇక్కడ బాక్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఫ్లెక్స్ బాక్స్ వచ్చింది. విడ్త్ ఇవన్నీ వచ్చినాయి. మనం విడ్త్ ఇవన్నీ కావాలో చేంజెస్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్ ఎంత కావాలి ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ వర్షన్స్‌లోకి వెళ్ళేసరికి ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ ఉంటే ఇక్కడ మనకి ఇవి 2 పెయిడ్ వర్షన్. జస్ట్ ఇక్కడ డిఫాల్ట్‌కి మనకి జూమ్ ఇన్ అనుకోండి ఇట్లా వస్తదనమాట బాక్స్ మొత్తం. నెక్స్ట్ ఈ బాక్స్ కూడా క్లిక్ చేసుకొని మళ్ళీ అడ్వాన్స్డ్‌లోకి వెళ్ళి మోషన్ ఎఫెక్ట్స్ ఇది కూడా డిఫాల్ట్ జూమ్ ఇన్. మనం ఓపెన్ చేసినప్పుడు ఎలా వస్తదంటే ఇట్లా వస్తదనమాట కంటెంట్. ప్రతి పేజీకి మనం ఇలాగే డిజైన్ చేసుకోవచ్చు. ఇట్లా వస్తది. మనం స్క్రోల్ చేసేటప్పుడు అంతా అలైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బాక్స్ ఉందనుకోండి. బాక్స్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్. బ్యాక్‌గ్రౌండ్ నార్మల్‌గా ఉంది బ్యాక్‌గ్రౌండ్. మనం ఇక్కడ నార్మల్‌గా ఈ కలర్ ఉంది. ఒకవేళ మనం బ్యాక్‌గ్రౌండ్ మౌస్ ఓవర్ వెళ్ళినప్పుడు వేరే కలర్ రావాలి. ఈ కలర్ వచ్చేసి మనం ఏదైనా ఒక లైట్ డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకో ఇట్లా ఈ కలర్ వస్తది. బట్ ఇది డబుల్ కలర్ ఉంది. కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ లేదంటే ఇంకొకటి ఏదైనా కలర్ తీసుకోవచ్చు. లైక్ ఇలా చూద్దాం ఈ కలర్. బట్ ఇక్కడ వచ్చేసి ఇది కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఆ సెకండ్ కలర్ కూడా ఇదే కలర్ మెయింటైన్ చేస్తే సేమ్ కలర్ వచ్చేస్తదనమాట. మనం మౌస్ ఓవర్ రాగానే ఈ కలర్ వచ్చేస్తది. అలాగే దీనికి లీనియర్ ఇట్లా రాడికల్ అని ఉంటుంది. ఇట్లా ఇవి మనం టైప్స్ అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెంటర్, లెఫ్ట్, పొజిషన్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇంకా డిజైన్స్ ఉంటాయండి. బోర్డర్స్ కావాలంటే కూడా బోర్డర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాలిడ్ బోర్డర్ ఉంది. బ్లూ కలర్ ఉందనుకోండి. ఈ కలర్ కావాలంటే మళ్ళీ మౌస్ ఓవర్ అయినప్పుడు అదే సాలిడ్ ఉండి ఇంకొక బోర్డర్ కలర్ అనేది రెడ్ కలర్ కానీ ఏదైనా ఈ కలర్ వస్తుంది. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా రెడ్ కలర్ వస్తది. బ్లూ కలర్, రెడ్ కలర్ ఇలా వస్తుంది కదా! నెక్స్ట్ బాక్స్ షాడో అంటే మనకి బాక్స్‌కి షాడో ఇట్లా కొంచెం లైట్‌గా షాడో కానీ హారిజాంటల్‌గా ఇట్లా షాడో వస్తదనమాట. మనం ఇట్లా
జస్ట్ షాడో వస్తది. ఇట్లా ఇవన్నీ కూడా బ్లర్ ఉండాలా హ్మ్. షాడో ఇవన్నీ హ్మ్. కూడా వర్టికల్‌గా కూడా కావాలా. ఇట్లా మనం ఇవన్నీ కూడా పొజిషన్స్ వన్ బై వన్, వన్ బై వన్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ అడ్వాన్స్డ్‌లో ఓకే. ట్రాన్స్‌ఫర్మేషన్ రొటేషన్ అవుతది. లేఔట్స్ ఇక్కడ వన్ పొజిషన్ యానిమేటెడ్ డ్యూరేషన్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఫాస్ట్‌గా కావాలా? స్పీడ్‌గా కావాలని. ఇంకొకటి ఇక్కడ ఉంటుంది. ఇది జస్ట్ ఓకే. మళ్ళీ ఆప్షన్ షేప్‌ది ఇక్కడ మనకు డిఫరెంట్ షేప్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చనమాట. ఆహ్, ష్ ఇక్కడ ఏం లేవు కదా! ఇక్కడ మౌంటైన్స్ అనుకోండి ఇట్లా ఓకే. వస్తదనమాట షేప్. ఆహ్, హ్మ్. ఆ! షేప్ చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఓకే. ఇంకొక షేప్ షేప్ అది ఏదైనా మౌస్ కావాలనుకోండి వీల్ డ్రాప్స్ పెట్టినప్పుడు. ఇట్లా డ్రాప్స్ లాగా. అంటే బాటమ్ కూడా కావాలంటే బాటమ్ కూడా మళ్ళీ మనం డ్రాప్స్ సెలెక్ట్ చేసుకుంటే 2 వైపుస్ ఇలా వచ్చేస్తది. అలాగే మనము ఇంకొక టాప్‌కి ఇంకొక మంచిది ఏదైనా చూసుకుందాం ట్రయాంగిల్స్ లాగా ఇట్లా వస్తుంది. అండ్ బాటమ్‌కి కూడా హ్మ్. సేమ్ ట్రయాంగిల్ పెడితే ఇలా ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే మనకి కంటెంట్‌ని బట్టి మనము ఇది హ్మ్. క్లౌడ్స్ లాగా అదేలే ముందు క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మనం చేయాలి ఇవన్నీ. ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు కలర్స్ ఏదైనా చేంజ్ చేసుకోవాలన్నా ఓకే. కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. టాప్ కలర్ చేంజ్ అవుతుంది. బాటమ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. హ్మ్. కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి. బట్ ఈ కలర్ దగ్గర ఏంటంటే మనం కోడ్స్ అనేవి చేసుకుంటే చాలా బెటర్. అంటే ఎగ్జాక్ట్ కలర్ వస్తది కాబట్టి. హ్మ్. ఓకే. ఇక్కడ కూడా మనం హైట్ ఎంత ఉండాలి ఇవి కూడా చేంజ్ చేసుకోవచ్చన్నమాట. ఎంత హైట్‌లో ఎలా కావాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లిప్స్ హ్మ్. ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఇన్వర్టర్ ఇవి కూడా ఆన్ చేసుకొని ఫాంట్ అయితే ఇట్లా మారుతుంది. మనం డిజైన్స్ చేసుకోవచ్చు. ఓకే. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మన డిజైన్స్‌ని బట్టి ఇంకా మనం పెయిడ్ వెర్షన్‌లోకెళ్తే మనకింకా ఇదే వెంటనే నీట్‌గా పర్మిషన్. వస్తదనమాట. బట్ క్లయింట్ దగ్గరకెళ్ళేసరికి వాళ్ళేంటంటే మాక్సిమం డెవలపర్స్ పెయిడ్ వెర్షన్సే వాడతారు ఇలాంటివి. ఒకసారి తీసుకున్నారంటే వాళ్ళు చాలా మందికి యూజ్ చేస్తారు కాబట్టి వచ్చేస్తది. ఓకే. మనకేంటంటే మనం 1, 2 చేస్తాం కాబట్టి అవన్నీ తీసుకోలేం. అవును. అవును. హ్మ్. ఇట్లా మనకు కావాల్సినట్టు అన్ని డిజైన్స్ మార్చుకోవడము, హ్మ్. బోర్డర్ కలర్స్ ఇట్లా ఇట్లా ఇక్కడ కలర్స్ మార్చుకోవడం ఇవన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే. అలాగే ఇట్లా అవన్నీ ఇట్లా చేంజ్ మనం అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. అదే బ్లెండ్ మోడ్ అనుకో మల్టిప్లై 2 కలర్స్ వస్తాయి. అలాగే స్క్రీన్ ఓకే.
అయితే ఇవన్నీ గూడా మనం ఇక్కడొచ్చేసి మనకి మళ్ళీ ఇచ్చాడండి ప్లగింది ఎలిమెంట్ అని. ఇట్లా బేసిక్ వెబ్‌సైట్ మనకు కావాల్సినట్టు నీట్‌గా అయితే డిజైన్ జేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అన్ని ఆప్షన్స్ ఈజీగా యూజ్ చేయగలిగినప్పుడు మనము ఇంక ఇవన్నీ అప్లై చేసి చేయొచ్చనమాట. అదే ఫస్ట్ టైమ్ చేస్తా అంటే మనకు కొన్ని అర్థం కావు. క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్ వచ్చి ఇవన్నీ చేయాలంటే అంత ఈజీగా అయితే ఉండదు. కొంచెము కష్టంగానే ఉంటది. అంటే కంప్లీట్‌గా ఆహ్, క్లయింట్‌కి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఒకటి చేస్తాం. ఓకే. ఆయన చెప్తాడు చేస్తాం. మళ్ళీ నచ్చదు. మళ్ళీ ఇంకా ఏదో చేయమంటాడు. ఇట్లా మనకి చాలా టైం తీసుకుంటది. ఈ అంతా చేయాలంటే. అలాగే హ్మ్. మనకి ఓకే. ఇమేజెస్ యాడ్ ఓకే. చేసుకోవాలనుకోండి. ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. వన్ బై వన్ ఇప్పుడు యాడ్ చేసి మనకి ఓకే. ఇమేజ్ ఉంది గదా! ఇట్లా ఇమేజ్ అనేది డ్రాగ్ చేస్తా. చూస్ ద ఇమేజ్. మనము ఒక క్లయింట్ ఇమేజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవి యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. క్లయింట్స్ లోగోస్ గాని ఇట్లా యాడ్ చేసుకోవచ్చనమాట ఓకే. వరుసగా. అలాగే హ్మ్. మనకి ఇంకొకటి ఇమేజెస్ యాడ్ చేసుకున్నామనుకోండి. ఇక్కడ కరాసిల్ హ్మ్. విడ్జెట్స్ అవి అలా ఏంటండి? ఫేస్‌బుక్ కమెంట్స్, ఫేస్‌బుక్కు ఫేస్‌బుక్ కమెంట్స్ అవన్నీ ఉన్నాయి గదా! అంటున్నా. ఆహ్, ఏ ఫేస్‌బుక్ కమెంట్స్ ఉన్నాయి ఏంటివి గదండీ! సోషల్ ఐకాన్సా? హ్మ్. హ్మ్. అదే మామూలుగా చెప్పాను కదా! ఇందులో మనం ఇంకేం చూపిస్తుంది గదా! క్రియేట్ మరి వాళ్ళు చేయలేదు యూజ్ కదా! చేయలేదు పేస్ట్ గదా! చేయడానికి. అంటున్నా. అవి క్రియేట్ చేసినప్పుడు పేస్ట్ చేయొచ్చు అక్కడ అంతే. హుహు. మనకి ఇక్కడ హాయ్ ఓకే. కరాసిల్ పోస్ట్ స్టోరీస్ యాహ్! కరాసిల్ ఇమేజెస్ ఉంది కదా! ఇది సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. ఒక 4, 5 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కంటిన్యూగా ఇవన్నీ వస్తాయన్నమాట. జస్ట్ 3 ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలో యాడ్ చేస్తే ఇట్లా మనకి 3 ఇమేజెస్ వస్తాయి. హ్మ్. గ్యాలరీ. ఇట్లా గ్యాలరీస్ ఉంటాయి. ఇవి మనం క్లిక్ చేసే కొద్దీ ఇవి ఇట్లా స్క్రోల్ అవుతుంది. మనం కరాసిల్ యాడ్ చేసుకుంటాం. ఇదేమో మనం సింగిల్ ఇమేజ్ యాడ్ చేసాము. హ్మ్. కరాసిల్ ఇమేజెస్ ఈ ఆప్షన్స్ అన్నీ లేదు. హ్మ్. యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇమేజెస్ యాడ్ చేసుకోవాలన్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకెట్లా ఓకే. మొత్తం మాక్సిమం ఇంకా ఇంతే అండి. ఇంకా మళ్ళీ మీరు అన్నీ కూడా ఇంకా ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవడం. ఇట్లా మనం వెబ్‌సైట్‌ని డిజైన్ చేసుకోవటం. ఇంకా పెయిడ్ ఓకే. వెర్షన్స్‌లోకెళ్ళేసరికి మనకేంటంటే ఇంకా ఎక్కువ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఈజీగా చేయడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. మొత్తం ఇది కావాలంటే మీరు ఉంచండి. ఒకవేళ లేదు అంటే కంప్లీట్‌గా ఇప్పటి వరకు మాక్సిమం అంతా కవర్ అయిపోయింది. ఓకే. ఇంకా మీరు ఒకసారి కావాలంటే ఇదే టెంప్లేట్ ఇలాగే ఓకే. ఉంచి డిజైన్ చేసుకోండి. లేదంటే ఇంకొక థీమ్ ఇన్‌స్టా ఈ ఈ ఈ థీమ్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేసుకొని మళ్ళీ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. లేదా ఇది చేంజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. జస్ట్ ఎక్స్‌చేంజ్‌లోకెళ్ళేసి థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఈ థీమ్స్ ఒకవేళ ఈ హ్మ్. థీమ్ కనుక మీకు అపియరెన్స్. ఇది కాకుండా వేరే థీమ్స్ హ్మ్. ఇక్కడ మాక్సిమం ఫ్రీనే వస్తాయి. అంటే ఇది ఇక్కడ కూడా ఇది కాకుండా మనకి ఏదైనా ఎక్కువ ఫ్రీయే గదా! ఫ్రీ ఇప్పుడు విచ్ వాటిలో వన్ ఈస్ ఎక్కువ ఫ్రీ? ఆప్షన్స్ వచ్చేది ఈ ఆస్త్రా థీమ్ అనమాట. ఓకే. రిమైనింగ్ థీమ్స్ మనకు చూపించిన ఆప్షన్స్ అన్నీ కూడా రియల్ టైమ్‌లో కనిపించవు. ఓకే. ఓకే.
రియల్ టైమ్‌లో కనిపిచ్చవు. అందుకని ఇది మనము ఇట్లా మనకి రియల్ టైమ్‌లో కనిపిచ్చవు కొన్ని. కాబట్టి ఆస్త్రా థీమ్ అయితే మీకు బాగుంటుంది. ఫస్ట్ చేసుకోడానికి. అలాగే ఒక్క థీమ్‌తోనే కాకుండా ఇంకో 2, 3 థీమ్స్ ట్రై చేశారనుకోండి మీకు కూడా కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తది. బట్ ఇది మీ దగ్గర పెట్టుకోండి క్లాసెస్ అయిపోయే వరకు. ఇప్పుడు ఒకసారి చేశారనుకోండి, తర్వాత అయిపోయిన తర్వాత మీకెప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంకొక థీమ్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేసుకోవడానికి యూజ్ అవుతది. ఇది మొత్తము. ఈ వెబ్‌సైట్ అనేది మీ దగ్గరే ఉంచుకోండి. కొన్ని రోజులు కంప్లీట్‌గా ప్రాక్టీస్ అయిపోయినాక ఇంక అప్పుడు చూద్దాం దీని సంగతి. ఓకే అండి. పంపించేస్తాను. మొత్తం పంపిస్తాను. ఈరోజు అదే పంపించేస్తాను. ఇవాళది, నిన్నది ఆహ్, ఈ రికార్డ్ అయితే ఈ పంపించండి. వీడియోస్ ప్లస్ ఈ థీమ్స్ ఈ వెబ్‌సైట్ కూడా మీ దగ్గర పెట్టుకొని ఓకే. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రిమైనింగ్ వాటి మీద ప్రాక్టీస్ చేయండి. హ్మ్. ఓకే. ఓకే. అదే లాగిన్ అలా అయ్యాను. ఏమవ్వదు. ఈ రోజుతోటి మళ్ళీ మాక్సిమం మీరు కంప్లీట్ లాగిన్ అయ్యాక అయిపోయింది. మళ్ళీ రేపు ఇబ్బంది చేస్తా ఉండండి. అయితదేమోనేసి ఏదైనా నేను ప్రాబ్లమ్ లాగిన్ ఉందనుకోండి మళ్ళీ అక్కడ అయిపోయాననమాట. కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది కదా! ఓకే. ఓకే అండి. ఓకే. థాంక్ యూ. ఓకే. 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 సరే అండి అయితే. ఓకే. ఓకే అండి. థాంక్ యూ.